చెక్ చేసుకో. ఎలా చూస్తావు? దేవుడు ఇచ్చిన బహుమానం అని చెప్పుకుంటామా? ఈ బహుమానాలని ఎంత అపూర్వంగా చూసుకుంటారు అనేది అది మీకే తెలుసు. చిన్నపిల్లల బైబిల్లో వచ్చి చూస్తూ ఉంటే కొంతమంది గురించి నేను మీకు మనుషులు చాలా ఇష్టపడతాను. మొట్టమొదటి చూస్తూ ఉంటే పిల్లలు ఎలా ఉంటారు, లేక దేవుని మార్గంలో ప్రయాణం చేసినట్టు బిడ్డలు, లేక తల్లిదండ్రులు పిల్లలు అలా ఉన్నారంటే ఖచ్చితంగా ఆ తల్లి లేక తండ్రి దేవునిలో పెంచిన విధానాన్ని బట్టి మాత్రమే దాన్ని సుస్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. కలలుగానే ఒక ఆయన ఉన్నాడు. పిల్లలు కలలుగంటారు, వాళ్ళకి చాలా కళలు. అలా కలలుగానే ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఆయన పేరు యేసు కదా. ఆదికాండం 37:5-9 వచనాల్లో చూస్తా అంటే ఆయన కళల గంట గురించి మనం చూస్తాం. నేను ఎక్కువ వివరంలోకి వెళ్ళడం లేదు, కొంచెం వేగంగా వెళ్ళడానికి ఇష్టపడతాను, సమయం పాటించాలి కదా. కానీ పిల్లలకి కళలు ఉంటాయి, పిల్లలు కలలుగంటారు. పిల్లలకి అనేకమైనటువంటి కళలు అంటారు. ఇంకా మీరు చిన్న పిల్లలను చూస్తే, పసిపిల్లలు చూస్తూ ఉంటే వాళ్ళు నిద్రపోతా నవ్వుతూ ఉంటారు. చూసారా? నలుగురు బాగా తెలుసు. వాడికి ఏం చేస్తారు? నవ్వుతున్నాడు. ఏడుస్తున్నాయంటే అది బాధో ఆకలో ఏడుస్తాడు. కానీ కళ్ళలో వాళ్ళు నవ్వుతూ ఉంటారు పిల్లలు, లేకపోతే నిద్రపోతా నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఒక దర్శనం ఉంది, లేకపోతే కళలు ఉన్నాయి, దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. నా చిన్నప్పుడైతే భలే కళలుగానే ఉన్నాయి. అవి నేటికి కూడా బాగా నా కళలన్నీ కూడా అందరిగా పిచ్చి కళ లాంటి కళలు లేవు. అంటే చిన్ననాటి నుంచి దేవుడి దైవత్వంలో ఉండటం వల్ల కావచ్చు, విన్నటువంటి వాక్యాల మనకి చిన్నవాడు ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నట్టు ఇలాంటి కళలు. ఆనాడు పిల్లలకి బయట కూర్చొని అరుగుల మీద కూర్చొని అవకాశపడలేదు. ఆ రోజుల్లో సమయం చాలా ఉండేది, ఫోన్స్ లేవు కదా, టీవీ లేవు. అరుగుల మీద కూర్చొని చెప్పుకుంటూ ఉండేవాడు. దెయ్యాలు కథలు, తిప్పు దెయ్యం, వాదెయ్యం, ఆత్మ మంచం తిరిగిపోయింది, అదంతా తిప్పుకోవచ్చు, ఇలాంటివి ఉంటే ఇమేజినరీ చెప్తా ఉంటాం. అవి నెగిటివ్ ఉన్నప్పటికీ నా కథలు దెయ్యాలు వదిలిస్తున్నట్టు, పెద్ద ప్రార్థన చేస్తున్నట్టు, చాలా మందికి సువార్త చెప్తున్నట్టు, ఇలాంటివి. కానీ పిల్లలు కలలుగంటారు. అవి దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క కళల్ని అంటారు. సో దే ఆర్ వెరీ ప్రెషియస్, వాళ్ళు చాలా ప్రశస్తమైన. రెండవదిగా పిల్లలు గుడ్ లిజనర్స్, వాళ్ళు మంచి స్వరాన్ని వినేవాళ్ళుగా ఉన్నారు. అలా విన్నాయన మనకు తెలుసు. సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. 3 సార్లు దేవుడు మాట్లాడు, పిలిచాడు. 4వసారి పాస్టర్ గారు చెప్పగానే అప్పుడు దేవుడితో మాట్లాడడానికి ధైర్యం చేశారు. కాబట్టి పిల్లలు దేవుని మాటని, స్వరాన్ని వింటారు. బైబిల్లో తర్వాత చూస్తుంటే దాని వారియర్స్, వాళ్ళ యోగులు, లేదా పిల్లల వయసులో ఉన్నప్పుడు జరిగిన విషయాలు, అది పెద్దలైన తర్వాత జరిగిన విషయాలు కాదు. అలా చాలామంది ఉన్నారు. పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవిత విధానంలో వాళ్ళు దేవుడి దగ్గర నుంచి పొందినటువంటి ఆయా తలాంతులు కావచ్చు, దేవుడికి అనుబంధం కావచ్చు. అలా యోగులుగా ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే దావీదు మనకు కనిపిస్తాడు. సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను, దేని అంత పెద్ద గొలియాతు వాస్ ట్రైన్డ్
ఆయన ట్రైనింగ్ అయిన వాడు, ఆయన చాలా ఆయుధాలు ఉంటాయి, చాలా బలమైన వాడు, నువ్వు చాలా చిన్నవాడివి, ఇంత పెద్ద సైన్యంలో మహావీరులైనటువంటి వాడే ఆయన తట్టుకోలేక భయపడిపోతా ఉన్నారు. ఎలాగంటే చెప్తాము, నేను సింహాన్ని ఎలుగుబంటిని, నాకు దేవుడు సహాయం చేశాడు, వీడంత అప్రాలు అని చెప్పేసి మాట్లాడిన గొప్ప కార్యాలు చేసినటువంటి దావీదు కనిపిస్తున్నారు. పిల్లలు గొప్ప కార్యాలు చేస్తారు, మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలు కలలు కంటారు, పిల్లలు దేవుడి యొక్క స్వరాన్ని వింటారు, పిల్లలు దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు మీ చేతుల్లో బైబిల్ ఉంది కదా, ఈరోజు ఎంత దగ్గర బైబిల్ ఉన్నాయండి, అంత దగ్గర ఒకసారి చూస్తారా? పైకి చూపించండి. వెరీ దేవుడి మహిమ కదా. మీకు ఈరోజు ఈ బైబిల్ ఉండడానికి కారణం చిన్ని పాపే, మేరీ జోన్స్ అనే అమ్మాయి తన బైబిల్ కోసం ఎంత ప్రయాసపడి ఆమె బైబిల్ సంపాదించుకున్న దాన్ని బట్టి బైబిల్ సొసైటీస్ ఏర్పడ్డాయి. ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రజల చేతిలో బైబిల్ ఉందంటే చిన్న పిల్ల చేసిన వీరోచితమైనటువంటి ప్రయాణం. కాబట్టి పిల్లలు గొప్ప కార్యాలు చేస్తారు. ఏసీ కాలేజీ తెలిసారా? ఏసీ కాలేజీ ఎంతమంది లేదు, కొంతమంది లేదు. అయితే ఎల్లగానే పెద్ద బిల్డింగ్ కనపడింది. ఆ బిల్డింగ్ ఎవరు కట్టారంటే అమెరికా దేశంలో ఉన్న సండే స్కూల్ పిల్లలు డబ్బులు దాచిపెట్టి ఇక్కడ పంపిస్తే అంత పెద్ద బిల్డింగ్ కట్టారు. పెద్ద కార్పొరేటర్ కూడా కట్టలేదు. చిన్న పిల్లలు గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే యోషియా అనేటువంటి రాజు 8 సంవత్సరాలకు రాజు అయింది. మీకు రిఫరెన్స్ అనేది అవడం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి చెప్తాను, అవర్ చేసుకుంటాను. యోషియా 8 సంవత్సరాలకు రాజు అయింది. చిన్నవాడు, గొప్ప సంస్కరణ, సంఘాన్ని సంస్కరించాడు. యోషియా గురించి చదివితే ఆయన గురించి ఇవ్వబడిన స్టేట్మెంట్స్ చాలా గొప్పగా ఉన్నాయి. రాజు మొదటి గ్రంథం 22:1 ఆయన వయసు గురించి చెప్పబడింది. అలాగే 22 నుంచి 22 25 అక్కడ చూస్తా అంటే ఆయన చేసిన సంస్కరణ ఎలాంటిదంటే అప్పటికి వాక్యం అనేది దాదాపు 200 సంవత్సరాల పైగా దేవాలయ మరమ్మతులు కూడా నోచుకున్న సమయంలో ఈయన మరమ్మతులు మొదలెట్టారు. బైబిల్ గ్రంథం ఎక్కడో మూలపడేసింది. అందులోంచి చదివిన తర్వాత ఉన్న శాపాల గురించి చదివి విగ్రహాలన్నింటినీ నిర్మూలన చేస్తారు. ఆ రోజు ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆచారాన్ని తీసుకురాస్తారు. ఎవరైతే వాటిని అనుసరించారో వాళ్ళ శల్యాల ఎముకలను కూడా తవ్వి వాటిని గ్రహించి రాస్తారు. అంత గొప్ప సంస్కరణని, ఉజ్జీవాన్ని యోషియా అనేటువంటి చిన్నివాడు తెచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకని ఎవరైతే అంతా జరిగిన తర్వాత పస్కా ఆచరించారు. సంస్కరణ జరిగిన తర్వాత పస్కా ఆచరిస్తే అటువంటి పస్కా అంత ముందు కానీ తర్వాత కానీ జరగలేదని లేఖనంలో రాయబడింది. అలాగే ఇటువంటి రాజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదివి దాని ప్రకారం పరిపాలించిన రాజు న్యాయాధిపతుల నుంచి చివరి రాజు వరకు కూడా ఏ రాజు కూడా చేయలేదని రాయబడింది. యోషియా అనేటువంటి ఒక చిన్న వయసులో రాజు అయినటువంటి వ్యక్తి సంఘంలో సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా, ఉజ్జీవాన్ని తెచ్చినట్టుగా చూస్తాము. ఇజ్రాయేల్ చిన్నది, ఇజ్రాయేల్ చిన్నది. నయమాన్ కదా మీకు తెలుసు కదా, నయమాను ఇశ్రాయేలుతో ఉన్నాడు. అప్పుడు చిన్నది ఇజ్రాయేల్ దేశం నుంచి బానిసగా నయమాను భార్యకి పరిచయం చేయడానికి నియమించబడ్డాను. ఓ చిన్న బాలిక ఎలా ఉందో సాగించండి. శత్రువు ఇంట్లో పనిచేస్తాను, అమ్మా నాన్నకి దూరంగా బలవంతంగా తీసుకొచ్చేసి ఇక్కడ పనిలో పెట్టుకుంటే జనరల్గా ఏమనుకుంటాం,
వాళ్ళ యజమాని కుష్టి వ్యాధి వస్తే అనుకుంటా వీడికి తగిన పని చేయదు. నన్ను మా అమ్మ నాన్నకి, మా దేశానికి, నా ప్రజలకి, నా స్నేహితులకి, నా చదువులకి, సమస్తానికి దూరం చేసిన ఈ దుర్మార్గుడికి ఇది రావాల్సింది అని అనుకుంటున్నాను. అది ఆ చిన్నది బైబిల్లో లిఖించబడడానికి కారణం అంటే చిన్నది ఎంత ప్రేమ గురించి, తన శత్రువుని ఎంత క్షమించింది వాళ్ళు చెప్పాల్సిన పర్లేదు. ఎందుకంటే కదా మనం ఎవరైనా పిల్లల్ని ఒక 4 రోజులు వేరే చోట ఉంటేనే వాళ్ళు అమ్మా నాన్నకి దూరం అయిపోయామని చాలా బాధపడతారు. అలాంటిది ఒక పని పిల్లగా బానిసగా తీసుకొని వస్తే ఆమె ద్వేషకు బదులుగా ప్రేమని చూపిస్తాం, క్షమాపణ చూపిస్తాం, అతనికి సహాయం చేయడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చిన్న పిల్లలు క్షమిస్తారు, చిన్నపిల్లలు క్షమిస్తారు. వాళ్ళు చూడండి, వాళ్ళు కొట్టుకుంటారు, పెద్దవాళ్ళ పోట్లాడడానికి గందరగోళం చేస్తారు. వెరీ నెక్స్ట్ మినిట్ కొద్దిసేపటికి వీళ్ళిద్దరు వెళ్ళి ఆడుకుంటారు. చిన్నపిల్లలు క్షమించేస్తారు. అసలు ఎంత క్షమాపణ అంటే వాళ్ళది యేసయ్య చెప్పినట్టుగానే ఉంటుంది. యేసయ్య చెప్పారు, మన పాపాలన్నింటినీ మనం క్షమిస్తూ వాటిని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ నా వీపు వెనకాల వేసుకుంటా ఉన్నాను అని చెప్పి అటువంటి క్షమాపణ ప్రేమని చిన్నపిల్లలు. కాబట్టి పిల్లలు క్షమించేయడానికి కలిగినటువంటి ప్రేమ కలిగిన అపోస్తల కార్యంలో చూస్తూ ఉంటే పేతురు గారిని జైల్లో పెట్టి సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నట్టు అక్కడ రాయబడి పేతురు గారిని విడుదల పొందాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి స్థలానికి చేరు తలుపు కొట్టాడు. వీళ్ళేమో ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇంత ఆసక్తితో, ఇంత విశ్వాసంతో ప్రార్థన చేసిన వాళ్ళకి తలుపు కొట్టగానే వంటోటి కొట్టుకుంది. ఎందుకని? అనుకున్న పరిస్థితులు అలాంటివి. ఎక్కడ రోమా సైనికులు వచ్చారు, మనకేం జరగబోతుందో ఈ భయంతో ఉన్నారు. కానీ ఒక చిన్నది రోగి ఏం చేసింది? తలుపు దగ్గరికి వెళ్ళి వింటే ఎవరి స్వరం అది? పేతురు స్వరము గుర్తుపడేసింది. వెళ్ళి వాళ్ళకి చెప్తా అంటే పేతురు రాకండి, ఆసక్తితో ప్రార్థన చేస్తారు. అక్కడ చిన్నదాని విశ్వాసం చాలా దృఢమైనదిగా మనకు కనిపిస్తుంది. ఆ పెద్దలందరినీ కూడా గట్టిగా చెప్పి దృఢంగా తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ చెప్పిన దానిని బట్టి వాళ్ళందరూ కూడా మరి తలుపు తీసి ఆయన చూసినట్టుగా మనం చూస్తాం. పెద్దలలో లేని విశ్వాసం, చిన్న పిల్లల్లో విశ్వాసం చాలా దృఢమైనదిగా. నేను తింటరపాడనే ఒక గ్రామానికి ఇప్పుడు కాదు, నేను డిగ్రీ చదువుతున్నాను, అప్పటి నుంచి మినిస్ట్రీ చేస్తాను. అప్పుడు ఆ రోజు ఈవినింగ్ పగలేమో చిన్నపిల్లల కార్యక్రమం, రాత్రులేమో పెద్దలకు జరుగుతూ ఉంటే నేనైతే నా పని ఆ రోజు గుంటూరు వచ్చేసి అక్కడ గ్లోరీ అయిన చిన్న పాప, చిన్నది, ఎవరో ఆ నైట్ ప్రేయర్ చేస్తూ ఉంటే ఇంకా ఈవిల్ స్పిరిట్ లాగే సంథింగ్ వచ్చింది. అందరూ పెద్దవాళ్ళు మా టీం అందరూ ఉన్నారు, పాస్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏం అర్థం కాల. అంటే అలాంటి ఫేస్ చేసే వాళ్ళు కొద్దిమంది. ఈ చిన్న పాప, గ్లోరీ అనే పాప, ఆమె విన్నటువంటి వాక్యాలను బట్టి తన దృఢ విశ్వాసంతో వెళ్ళిపోయి ఏం చేయబట్టి ప్రార్థిస్తుంది. ప్రార్థన చేస్తే ఆమెకు విడుదల వచ్చింది. అయితే దుష్టుడు ఆమె నాకేటు జ్వరం వచ్చింది, తెల్లారి ప్రార్థన చేసాం. ఓకే, అంటే పిల్లలు వాళ్ళు ఏదైతే వింటారో, ఏదైతే నేర్చుకుంటారో దానిలో దృఢంగా ఈ రోజు అయినటువంటి చిన్ని పాప దృఢమైన విశ్వాసాన్ని అక్కడ ప్రకటించినట్టుగా
చూస్తాం. ఇంకో చిన్నవాడు ఉన్నాడు. అందరూ ఆకలితో ఉంటా ఉంటే వీళ్ళేది వేసే చెప్పండి, హలో ఇదే పెట్టండి ఆహారం అన్నాడు. అంటే ఎక్కడి తేవాలి అని గొప్ప దైవజనులు మాట్లాడారు. సరే వెళ్ళారు. వెళ్తే ఒక చిన్నవాడు ఎవరు చూస్తున్నాడు. చిన్నవాడు, ఈ చిన్నవాడు తనకి వాళ్ళు అమ్మ ఇచ్చినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడి దగ్గరికి తీసుకుని ఎలా ఇచ్చాడు? అదే తల్లి అయితే ఏం చేసేది, అమ్మ నాకు కూడా కూర్చాలి అని కొంచెం కొంచెం నీళ్ళు పెడతా ఉంది. కానీ చిన్నవాడు చీఫ్గా సంతోషంగా వా యేసయ్యకి ఇవ్వడం అంటే భాగ్యమే ఉంది అని ఆ చిన్ని కడుపుని వాడు కూడా ఆకలితో ఉంది కదా. కానీ యేసయ్యని ఎంత ఇష్టం? యేసయ్య అడగగానే తనకున్న 5 రొట్టెలు 2 చిన్ని చేపలు సంతోషంగా. పిల్లలు చీఫుల్ గివర్స్. మనమైన లెక్కలన్నీ వేసుకొని దేవునికి ఇస్తామే. వాళ్ళకున్న కొద్దిని లేక వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ యొక్క సమయాన్ని సంతోషంగా ఇస్తారు. నేను ఇక్కడ కూర్చొని గమనిస్తాం. ప్రతి వారం మీరు ఆరాధన నవ్వుతారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు అంతా నవ్వుతా ఉన్నారు. మీ పళ్ళన్నీ బయటకు కనబడ్డాయి. పిల్లలు ఇక్కడ చేసే కార్యక్రమాలు చూసి మీరు ఆనందించారు కదండి. ఇప్పుడు నేను చెప్పి చాలా సీరియస్గా చూస్తున్నాను, కానీ పిల్లలు ఉన్నప్పుడు ఆ సంతోషంగా ఆహ్లాదంగా మీరు చూస్తారు. పిల్లలు ఏం చేసినా కానీ చీపుగా వాళ్ళు దేవునికి ఇవ్వడం, వాళ్ళ మనసు కావచ్చు, వాళ్ళ సమయం కావచ్చు, సంతోషంగా వాళ్ళు గొప్పగా చేయొచ్చు, కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ఆ పనిని. ఈ పైన 7 మనం చెప్పుకుంటాం. వీళ్ళందరూ కూడా ఇలాగా దేవుడిలో ఒక ఆయనేమో కలలు కన్నాడు, దర్శనాలు చూశాడు. ఇంకొక ఆయన సంఘంలో ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. ఇంకో పాపేమో క్షమాపణని కలిగినట్టుగా, ప్రేమను కలిగినట్టుగా చూస్తా ఉన్నాం. ఒక ఫెయిత్ లీడర్ని మరి రోజు దగ్గర మనం చూస్తా ఉన్నాం. స్ట్రాంగ్ ఫెయిత్, దృఢమైన విశ్వాసాన్ని చూస్తా ఉన్నాం. చిన్నవాడు సంతోషంగా ఇవ్వడం గురించి చూస్తాం. వీళ్ళు ఇలా చేయడానికి కారణం ఎవరైనా కాదు, ఎవరైనా కాదు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ, ఎక్కువ శాతం అమ్మే. దేవుని కొరకు లాంటి గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క గుణగణాలను వాళ్ళు సంతరించుకొని సమాజంలో నిలబడి ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకోవడానికి కారణం ఎవరు? ఆ తల్లి. తల్లి లేక మరి మీ పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు ఎక్కడున్నారు చూద్దాం. అది కూడా చూద్దాం. ఈరోజు పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, అపోస్తల కార్యంలో 16 నుంచి 18 చూస్తాను ఒకసారి. అపోస్తల కార్యములు 16 నుంచి 18. అవసరం లేదు, అందరూ బయట అందరూ చూడండి. అక్కడ మీరు చేసిన స్టోరీ, పౌలు శీల అనేవాళ్ళు ఫిలిప్పీ పట్టణంలో సువార్తని ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళు దారి చేస్తూ ఉంటే రోజు ఒక చిన్నది, అక్కడ కూడా చిన్నదే, ఇక్కడ అందరికీ మనం చెప్పు చిన్నవాళ్ళు, ఇక్కడ ఇంకో చిన్నది ఉంది. ఆ చిన్నది ఏం చేస్తుందంటే, వీళ్ళు ఎంత ఉంటే రోజు గోల చేస్తుంది. ఏం గోల చేస్తుంది? వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, వీళ్ళు సత్య సువార్తను ప్రకటించడానికి వచ్చి అని ఎవరు చెప్తున్నారు? ఈ పాపలో ఉన్న దెయ్యము డిస్టర్బెన్స్ చేస్తుంది.
అమ్మాయి దెయ్యం పట్టిందని ఆ యజమానికి ఏం బాధలేదు. అతను ఆమె మీద డబ్బుని సంపాదిస్తాడు. ఈరోజు ఈ పాపలాగా ఎంతమంది పిల్లలు ఉన్నారు? డబ్బే ప్రధానమైపోయి బాగా చదువుకుంటే చాలు, నా కొడుకు మీద నా కూతురు మీద డబ్బు సంపాదించవచ్చు, నా కొడుకుని నా కూతుర్ని అమెరికా పంపించవచ్చు, నా కొడుకుని నా కూతుర్ని ఇంజనీర్లు డాక్టర్లు చేసి బాగా సంపాదించాలి. వీళ్ళని మాత్రం దెయ్యాలకి. చాలా దౌర్భాగ్యమైన విషయం. ఆ పాప పరిస్థితి చూస్తామంటే ఆమె ఆ యొక్క దెయ్యంతో బంధించబడి ఆమె ఊహించుకోవాలి సార్ ఎలా ఉంటుంది. చింపిరి చుట్టూ తన గురించి తాను ఆలోచించుకోలేని పరిస్థితి. ఒక మంచి డ్రెస్ వేసుకోదు, వాడు ఏం చెప్తే అది చేస్తుంది. ఒక యంత్రంలాగా అక్కడ పనిచేస్తూ వాళ్ళకి డబ్బుని సంపాదిస్తూ దెయ్యాల యొక్క పందకాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డను మనం ఇక్కడ చూస్తాం. అయితే గాడ్స్ గ్రేస్ వాళ్ళ ఎత్తు ఆమె ఏం చేశారు? దయ్యం నుంచి విడుదల. ఈరోజు ఈ యొక్క సండే స్కూల్ సండేలో మన పిల్లలు ఏ పథకాల్లో బంధించబడి ఉన్నారు? ఈరోజు మన రోడ్డు మీద వెళ్తే మన దేవుడి మాటలతో అవహేళన చేస్తున్నట్టు యువతరాన్ని చిన్న బిడ్డలు మనం చూస్తలేదా? దేవుడు గురించి మనం చెప్తుంటే మనం వెలువడిలాగా చూస్తున్నట్టు తరాన్ని మనం చూడడం లేదా? సండే స్కూల్ పంపించడం అంటే కష్టమైపోయి తల్లిదండ్రులు వాళ్ళు వస్తారు చర్చి. పిల్లలకి నేర్పించేవాళ్ళు ఎక్కడున్నారు? మీ పిల్లలకి మీరు వాక్యాలు నేర్పిస్తున్నారా? ఎంతమంది నేర్పిస్తున్నారు? మీకు మీరే చర్చ. నేను ఈ మధ్య కొంతమంది పిల్లల్ని కలిసాను. వాళ్ళని కలిసి వాళ్ళు చర్చికి వెళ్తారు. ఆ ఊర్లో 6-7 చర్చిలు ఉన్నాయి ఆ పల్లె చుట్టూ. ఈ పిల్లలు మైక్లో పాడుతుంటే ఎంత మధురంగా పాడతారు. పిల్లలు చిన్నపిల్లలు 4-5 తరగతులు బాగా పాడతారు. అది పెద్ద బాగా పాడతారు చూడకూడదు. వాళ్ళని అడిగితే మోషే గురించి తెలియదు, ఎర్ర సముద్రం తీర్చివేసిన కథ తెలియదు, సంసోని కథ తెలియదు, ఏం తెలియదు. తప్పు వాళ్ళ కాదు. వాళ్ళు పాడుతున్నారు, పాటలు మందిరానికి వెళ్తున్నారు, అక్కడ పాటలు పాడతారు. ఆ పిల్లలు ఆ మందిరాన్ని శుభ్రం చేస్తారు. నేను ఒకసారి నాతో మాట్లాడ సడన్ స్టార్ట్ చేశాను. అడుగుతుంటే సార్ మేము వెళ్ళాలి సార్, వెళ్ళి వాష్రూమ్స్ ఇవన్నీ కూడా కడగాలి, అలాప్పుడు పచ్చడి నేర్పిస్తాను, అవన్నీ కడగాలి, రేపు సండే కదా అంటాం. ఇవన్నీ చేస్తున్నారు. మరి దేవుడు బైబిల్లో ఉన్న విషయాలు ఆ పిల్లలకి తెలియదు. ఎందుకనంటే అక్కడ సండే స్కూల్ అనేది అప్పుడు అన్ని తెచ్చుకున్నాం. రెండోది, పెద్దవాడి పిల్లలకి చెప్పడం లేదు. మీరు మీ పిల్లలు చెప్తున్నారా బైబిల్ కథ? ఎంతమంది చెప్తున్నారు? ఎంతమంది చెప్తున్నారు? మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు పక్కన పడుకోబెట్టుకొని రాత్రి అయితే మంచాలు బయట పడుకుంటే బైబిల్ కథలన్నీ కథలు చెప్తా ఉంటారు. మీరు చెప్తున్నారా? చర్చికి వస్తున్నాం, బైబిల్ పట్టుకున్నాం. మీ పిల్లలకి మీరు చెప్తున్నారా? చెప్పడం. పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ పిల్లలు దేవుని గురించి సత్యంలో పెంచబడకపోతే, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఈ తరం నుంచి నెక్స్ట్ తరానికి అందించకపోతే వచ్చే ప్రమాదం చాలా భయంకరమైనదిగా. బయటకి అయితే చెప్పలేడు, వేరే వాడు చెప్పింది అదే సత్యం అనుకుంటాం. నేను చెప్పిన అనుకున్న పల్లెలో ఏం చూస్తా అంటే, పల్లెలో ఉన్న పిల్లలు ఇద్దరు మానేస్తున్నారు. అసలు ఉల్లంఘన
బాధ. ఎందుకని వాడు తెలియదు సత్యం, వాడు ఎవరు చెప్పలేదు, వాడు అంత తిరుగుతున్నాడు. నెక్స్ట్ జనరేషన్ ఎలా అయిపోయింది? ఏదైనా ఉంటే చూడదు, ఈ సత్యాన్ని విడిచిపెట్టే తరం రాబోతాం. ఎందుకంటే నెక్స్ట్ తరాన్ని మనం అందించలేదు. అది చూద్దాం. సో ఇలా పిల్లలు అనేక విషయాల్లో బందీలు చేసాము. చదువుల పేరట, లేకపోతే డబ్బు సంపాదన, లేకపోతే మనం దేవునిలో సరిగా ఉండకుండా చర్చికి వెళ్దాం, కానీ మన ఇంటి దగ్గర మన యొక్క పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి చెప్తాం. మనం చెప్పామంటే వాడు మనకు క్వశ్చన్. దానికి కారణం మనమే. చూద్దాం దేవుని యొక్క వాక్యం నుంచి. నేను కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాను. రీజన్స్ ఏంటి అని మనం చూస్తూ ఉంటే కారణాలు ఏంటి? పిల్లలు ఎలా బంధించబడి ఉంటారు, ఆనాడు వాళ్ళని చేసినటువంటి వారి గురించి మనం తెలుసుకుంటాము. నేడు మన పిల్లలు ఇలా బందీలుగా ఉండడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం చూస్తుంటే ద్వితీయోపదేశకాండం 4:7-10 వరకు. ద్వితీయోపదేశకాండం 4:7-10 ఎలా అనగా ఒక్కడు చదువు. మరియు నేను నీకు అప్పగించుచున్న ధర్మశాస్త్రం అంతటిలో నీతి విధులను గల గొప్ప జనమేవి అయితే నీవు జాగ్రత్త పడము. నీవు కనులారా చూచిన వాటిని మరొక ఎదురట్టును అవి నీ జీవిత కాలం అంతయు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకుని నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలి. మొట్టమొదటి ఏమన్నారండి? దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు మన మనసులో ఉండాలి, వాటిని పదిలో చేసుకోవాలి, వాటిని జాగ్రత్త చేసుకోవాలి. రెండవది ఏమన్నాడు? నీ కుమారుల కుమారులు, అంటే చిన్న బిడ్డలకు, నెక్స్ట్ తరానికి మనం ఏం చేయాలంటే వాటిని నేర్పించాలని బయటకు చెప్తాం. అలా నేర్పించకపోవడం వలన పిల్లలు దెయ్యాలకి, రకరకాలైన వాటికి ఈరోజు బానిసలుగా ఉంటాం. నేటి చిన్నపిల్లలు చూడండి ఎలా ఉన్నారు, చాలా ర్యాష్గా ఉన్నారు. చాలా పెద్ద చిన్న గౌరవం అనేది లేదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇంకా చూస్తామంటే చాలా వ్యసనాలకు అయిపోతున్నారు. చాలా చిన్నపిల్లలే గంజాయి అవుతా ఉన్నారు. చాలా చిన్నపిల్లలు బాలకార్మికులుగా మార్చబడతా ఉన్నారు. కానీ పిల్లలని సాతాను అనేకమైనటువంటి విషయాల్లో బంధించి ఉంటే ఈరోజు పౌరుల శిక్షలు అవసరమై ఉన్నారు. ఈ తల్లిదండ్రులు వారిని బోధించవలసిన ఆవశ్యకత వచ్చేసింది. ఎందుకంటే మనం మర్చిపోయాము. దేవుడు చెప్పిన విషయం ఏంటంటే మన కుమారులకు వాటిని నేర్పించమంటే మనం నేర్పించడం లేదు, నేర్పించం. అందువలన పిల్లలు ఇలాగా బందీలుగా ఉంటా ఉన్నారు. రెండవది వచ్చింది ద్వితీయోపదేశకాండం 31:12. ద్వితీయోపదేశకాండం 31:12 చదువుతారా? నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి నీ పురములో ఉన్న పరదేశం పిల్లలు మర్చిపోయి చదివా, అది ఇంపార్టెంట్. అక్కడేమంటాడు? పురుషులేమి స్త్రీలేమి నీ పిల్లలేమి. మనం ఏం చేస్తాం? మీటింగ్ అనగానే, చర్చ్ అనగానే పెద్దవాళ్ళనే ఆలోచిస్తాం. ఇలా ఆలోచిస్తామనే దేవుడు పిల్లల గురించి ప్రత్యేకంగా అక్కడ రాయించి ఏం చేయాలంటే వాళ్ళందరినీ ప్రోగు చేయాలంట. వాళ్ళని ప్రోగు చేసి వాళ్ళని ఏం చేయాలంట? వాటిని విని
నేర్చుకునేట్టుగా చేయాలి. చేస్తున్నావా? కాబట్టి పిల్లలకి దేవుడి యొక్క మాటలు నేర్పించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞాతిక్రమం ఏంటండి? తెలుసు కదా. సో పిల్లలకు బోధించకపోవడం, పిల్లలకి ఆయన విశేషాలు మనం ఏదైతే ఆయన అనుభవిస్తా ఉన్నామో, ఏదైతే మనల్ని ఈ యొక్క ఉద్యోగ జీవితంలోకి ఆధ్యాత్మిక జీవితం నడిపించిన విషయాలు ఇవన్నీ కూడా ఏం చేయాలి? పిల్లలకు నేర్పించాలి. ఇది దేవుడి ఆజ్ఞ. దానిని మర్చిపోవడం వల్ల, దేవుని ఆజ్ఞకు మనం లోపడకపోవడం వల్ల పిల్లలు అనేక విషయాల్లో మరి సాతాను యొక్క బంధకాల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. మూడవది చూస్తుంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? ఈ చిన్ని వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము. మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఏం చేయాలంటే, మన పిల్లలు నశించిపోకుండా దేవుని మార్గంలో పెంచవలసిన ఆవశ్యకత తల్లిదండ్రులైన మనకి. నాలుగోది చూస్తుంటే చిన్న బిడ్డలకు బోధించాలి అనే అవసరతని మనం గుర్తించలేము. చూడండి ఒకసారి విలాప వాక్యము అందరికీ. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టును, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రతి వీధి మగను ఆకలిని వారు మూర్చులుచున్నారు. ఇది అవసరం. ఏంటంట? ఆకలి, ఆధ్యాత్మిక ఆత్మీయ ఆహారం లేక ప్రతి వీధి మొక్కని, ప్రతి ఇంటిలో, ప్రతి చోట చిన్నపిల్లలు ఆధ్యాత్మికంగా నశించిపోతున్నట్టుగా లేఖనంలో రాయడు. సో మొట్టమొదటి ఏంటంటే అవసరం, వాళ్ళు నశించిపోతున్నారు. ఎలాగా? మూర్చిల్లి పడిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆహారం అనేది అందించబడలేదు. రెండోది చూస్తూ ఉంటే విలాప వాక్యంలో 2వ అధ్యాయం 11, 12 వచనం. రైట్. ఇక్కడ చూస్తాను ఏంటంటే చంటి పిల్లలు ఆహారాలకు మూర్చిల్లిపోతా ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం, ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఆహారం అందించాలి అనేటువంటి దృక్పథం అనేటువంటి పరిస్థితి. సో చంటి బిడ్డలు కూర్చునిపోతా ఉన్నారు. చంటి బిడ్డలకి పెట్టేవాళ్ళు లేరు. ఇంకా చూస్తాను ఎలా పక్కన 4 ఒకసారి చదవమా. పసి పిల్లలు అన్నం అడుగులు ఎవరిని వారికి ఎవరు పెడతలేదు. ఇంకా ఏమన్నా పెడతా? తల్లుల రొమ్మును ఆనుకొని ఆహారం ఏది, పానీయం ఏదని అడుగుతా ఉన్నారు. తల్లిదండ్రులారా, మిమ్మల్ని మీ పిల్లలు అడుగుతా ఉన్నారు, అమ్మా నాకు కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారం ఏది అని మన రొమ్ములను ఆనుకొని వాడు చచ్చిపోతున్న పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తాము. తల్లిదండ్రులైన వారు ఆలోచించాలి, మన పిల్లలకు మనం ఆహారాన్ని అందిస్తున్నామా లేదా. అవసరం ఉంది. బిడ్డలు నశించిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు, కూర్చునిపోతా ఉన్నారు. ఎవరు కూడా వారికి ఆహారం పెట్టడం. చాలా సండే స్కూల్స్ లేదు, చాలా పిల్లలకు బోధించడం లేదు. వాళ్ళు వెళ్తున్నారు, బయట పెట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నారు. కానీ బిడ్డలని దేవుడి దగ్గర కంటే చదువు లేని రకరకాల విషయాలు వాటికి పంపిస్తాం. అది అవసరమైంది. కానీ నీ దేవుడి గురించి చెప్పాలి కదా, అది దేవుడి ఇచ్చిన ఆజ్ఞ కదా. పిల్లలు ఎలా నశించిపోతున్నారని తెలుసుకున్నావు కదా. దానికి సొల్యూషన్ ఏంటంటే విలాప వాక్యంగా చదువుకున్నాం.
2వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తాం. ఏం చేయమంటాడు అక్కడ? నదులు పారినట్లుగా మన కన్నీరు పారాలంట, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని ప్రభు సన్నిధిని కుమ్మరించు. ఈరోజు పిల్లలు పాడైపోయిన తర్వాత ప్రార్థన ఏమని అడుగుతాం. చాలా మంది వాళ్ళు రకరకాల అలవాట్లకి గురైపోయిన తర్వాత, తాగుడికి బానిస అయిపోయిన తర్వాత, గంజాయికి బానిస అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థన చేయమని అడుగుతాం. ఆశ్రమంలో ఎంతమంది వెళ్ళి ప్రార్థిస్తాడు మాట్లాడు. చాలా మంది మమ్మల్ని పిలిచి ప్రార్థన చేయండి అని అడుగుతాం. పిల్లలు పాడైపోయింది కదా, పాడు కాకుండా చూసుకునే మార్గాన్ని ఆయన చెప్పాడు కదా. చిన్ననాటి నుంచి నా బోధన పెంచండి అని చెప్తున్నాడు కదా, నా మాటలు నేర్పించమన్నాడు కదా. నీ మనసులో నువ్వు ఏదైతే పిల్లలను చూసావో, ఏదైతే అనుభవిస్తున్నావో ఆ మాటలన్నీ కూడా పిల్లలకి నేర్పించమన్నాడు. అవి నేర్పించకపోవడం వల్ల పిల్లలు పాపానికి బానిసలైపోతారు. కానీ సొల్యూషన్ ఏంటంటే, ఈరోజైనా సరే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇలా నశించిపోతున్నా మూర్చిల్లిపోతున్నట్టు ఈ బిడ్డల కోసం మనం ఏం చేయాలి? కన్నీరు నదుల వలె ప్రవాహంగా మారాలి. నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాన్ని కుమ్మరించినట్టు తెలుసుకోండి. ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి ఆ పని మీద వదిలేస్తే దాన్ని కుమ్మరించుకోండి. అంటే వాళ్ళు ఎంత బుద్ధిలైపోయినారో వాళ్ళ బయటికి రావాలంటే మన హృదయం కలగాలి. మన హృదయం ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఎలాగ ఊపే కార్చడం కాదంట, నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాన్ని ఈ బిడ్డల కోసం కుమ్మరించాలి. మొట్టమొదటిది వీళ్ళు మార్చబడాలంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన. రెండవదిగా ద్వితీయోపదేశకాండంలో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పంటాడు? వాక్యాన్ని బిడ్డలకి బోధించు. ఒకటి ప్రార్థన చేయాలి బిడ్డలకి, రెండవది వాక్యాన్ని నేర్పించాలి. అందుకే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? గెదరే వాళ్ళందరినీ ప్రోగు చేయండి, వాళ్ళకి బోధించండి, టీచ్ దెమ్ అండ్ ట్రైన్ దెమ్. వాళ్ళు విని నేర్చుకున్నట్టుగా, క్రైస్తవ జీవితంలో మరల్చబడినట్టుగా వాళ్ళకి మనం శిక్షణని ఇవ్వాలి. ఆ పని ఏం చేస్తున్నారు? చాలా మంది క్రైస్తవ తల్లిదండ్రులు చేయడం లేదు. ఇది వాస్తవం. చేయడం ఏమన్నా జరుగుతుందంటే ఒక సండే స్కూల్ చేస్తుంది. సండే స్కూల్ పిల్లల్ని గ్యాదర్ చేస్తుంది, వాళ్ళకి యేసయ్య మాటలు నేర్పిస్తుంది. వాళ్ళు దైవ భయంలో శిక్షణ పొందినట్టుగా మంచి సాక్షులుగా వాళ్ళని తీర్చారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఏ సండే? ఈరోజు సండే స్కూల్ సండే. నిజంగా పాస్టర్ గారు ఇనిషియేట్ తీసుకొని మంచి కార్యక్రమం చేయడం దేవుని ఆత్మలో పని ఇది. ఇందా పాస్టర్ గారు అన్నారు, ఎలా చేశారు కదా, మనకి వాళ్ళని తీయలేదంటున్నాం. కానీ యేసయ్య కూర్చొని విసిగిస్తున్నవుల్లో ఉంటా ఉంటాడు. వాళ్ళు తప్పుగా పాడి, వాళ్ళు తప్పుగా చేసి ఆయనకి అయ్యింది కాదు, నా పిల్లాడు నా గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి పాడుతున్నాడు, వెరీ హ్యాపీ. మనకు రాత్రి ఆ హ్యాపీ, మన మాంసం పొందికనే హ్యాపీ. కానీ యేసయ్యకి ఈ చిన్నారులు పాటలు పాడుతూ ఉంటే, ఈ చిన్నారులు తప్పుగా యాక్షన్ చేస్తూ ఉంటే, వాళ్ళని తప్పుగా చదువుతుంటే మనం కరెక్షన్ చేస్తూ ఉంటే చెల్లొచ్చు. కానీ వాళ్ళు తప్పు చేసిన ఆరాధన వాళ్ళ హృదయంగా చేసేది పరలోకంలో దినాన గ్రేట్ ఎంజాయ్మెంట్, జాయ్ఫుల్. యేసయ్య ఆనందిస్తూ ఉంటాడు సండే. రైట్. కాబట్టి మనం ఏం చేయాలన్నా, ఏం చేయాలి? బిడ్డలకి కోసం ప్రార్థన చేయాలి, బిడ్డలకి వాక్యాన్ని నేర్పించాలి. మన ఈరోజు అంశం ఏంటి? సర్వాంగ కవచము. ఎవరికి అవసరం సర్వాంగ కవచం? ఎవరికి అవసరం సర్వాంగ కవచం? యుద్ధం చేసేవాడికి అవసరం. ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, వాళ్ళ వీడియోస్ చూసారా మీరు? వాళ్ళు ఎప్పుడు తీసినా కానీ అవన్నీ వాళ్ళు ధరించుకొని గన్స్ గిన్స్ పక్కన పెట్టుకొని వాళ్ళు యుద్ధ భూమిలో కూడా దేవుని ఆరాధిస్తా పాట పాడుతూ ఉంటే నేను నైట్ అయ్యే చూస్తాను. ఇప్పుడు హైదరాబాద్ చూస్తాను కదా, అసలు ఒళ్ళంతా పునకరిస్తా ఉంటాను. ఎంత జాయ్ఫుల్గా ఆయుధాలు పక్కన యుద్ధం జరుగుతుంటే, అందుకే ఆ జాతి నేటి కూడా అలా నిలబడింది. వాళ్ళు చాలా తక్కువ మంది, మన జిల్లాలో కంటే తక్కువ మంది. వాళ్ళ దేశం చాలా చిన్నది, వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి
వాళ్ళు విజయాన్ని సొంతం చేస్తారు. వాళ్ళు తరతరాలకి ఆ రోజు ఏదైతే వాళ్ళ ఆచారాలు ఉన్నాయో అవే ఆచారాలు నేటి కూడా వాళ్ళు అనుసరిస్తాం. అట్లా చాలా వరకు వచ్చింది. అందువల్ల వాళ్ళ యూనిక్ దేశంగా, ఏకైక దేశంగా, ప్రపంచాన్ని గడగడలాడించే దేశంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆ రీతిగా కంటిన్యూషన్ తరతరాలకి ఆ దేవుడిని వాళ్ళు తీసుకొని వస్తారు. మనం ఆ రీతిగా యూనిక్గా ఉండాలి. మన బిడ్డలు ఆ రీతిగా ఆశ్రయించబడాలి. మన సంఘాలు ఆశ్రయించబడాలి. మనం ఆశ్రయించబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అందించాలి. వాళ్ళని వీరులుగా మార్చాలి. వాళ్ళు చిన్నప్పుడే సైన్యంలో పంపించేస్తారు. చిన్న వయసులోనే ముందు సైన్యంలో పనిచేసేసిందంటే యుద్ధం ఆడలేదు, మగవాడలేదు, అందరూ పనిచేస్తుంది యుద్ధం. నీ పిల్లలు కూడా దేవుని రాజ్యంలో పని చేయాలంటే ముందేం చేయాలంటే మీరు దేవుని భయభక్తులు మనం పెంచాలి. ఆర్మీకి వెళ్ళాలంటే ఆర్మీలో ఉండే ఆ హెల్మెట్, ఆ చెస్ట్ ప్లేట్, ఆ కత్తి ఇవన్నీ పెట్టుకుంటే మనమైతే రాణిస్తారా? సర్వంగా ధరించుకోవాలని చెప్తున్నాం. ఎవరు ధరించుకోవాలి? ఎవరైతే ఆర్మీకి సెలెక్ట్ అవుతారో వాడు, ఎవరైతే యుద్ధం చేయడానికి యోగ్యతలు సంపాదిస్తాడో వాడే మీకు మీ పిల్లలకి ఆ అర్హత ఉన్నారు. ఆ యోగ్యతలకు మనం వెళ్ళామా? దేవుని రక్షణానందంలోకి మనం వెళ్ళామా? ఏంటంటే నెక్స్ట్ మనం ఎవరికైతే చేస్తుంది ఈ లోకంలో వాళ్ళంతా కాదు కదండి. అది వాళ్ళందరితో యుద్ధం చేయాలంటే ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకునే ముందు మనం ఏం చేయాలి? ఆ ఆర్మీలో పెట్టడానికి అర్హతని మనం సంపాదించాలని ఏం చేయాలి? ఆ బాధ్యత ఇది. తల్లిదండ్రులైన మనమే చిన్న బిడ్డలు ఏం చేయాలి? దేవుని భయభక్తులు పెంచినప్పుడు ఆయన ఆర్మీలో వెళ్తారు. అప్పుడు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకొని దృష్టిని నిర్మిస్తారు. కృపని దేవుడు మనందరికీ మన బిడ్డలకి దయచేయడం. సమస్త జ్ఞానములను ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయముల